భారతదేశంలో జరిగిన పౌర ఉద్యమాల గురించి ఒకసారి చూద్దాం. భారతదేశంలోని పౌర ఉద్యమాలు ఎన్ని జరిగాయి వాటి గురించి పూర్తి వివరాలు అన్నమాట. 1963 1800 మధ్యలోని బెంగాల్లోని సన్యాసి తిరుగుబాటు జరిగిందనమాట. దీనికి నాయకుడు అకారాలన్నమాట. ఈ సన్యాసి తిరుగుబాటు 1963 నుంచి 1800 మధ్యలోని బెంగాల్లో జరిగిందనమాట. సన్యాసుల తిరుగుబాటు. దీని నాయకులు ఎవరంటే అకారాలుగా ఉండేవారన్నమాట సన్యాసులు. అలాగే రాయలసీమలోని 1800 నుంచి 1850 మధ్యలోని పాలెగాండ్ల తిరుగుబాటు జరిగింది. దీనికి ఉయ్యలూరు నరసింహారెడ్డి నాయకత్వం వహించారు. 1800 నుంచి 1850 మధ్యలో రాయలసీమలోని పాలెగాండ్ల తిరుగుబాటు జరిగింది అనమాట. ఇవన్నీ పౌర ఉద్యమాలు అనమాట. అలాగే తమిళనాడులోని తిరువానూర్లోని 1808 1809 మధ్యలో వేలుతంబి నాయకత్వంలోని వేలుతంబి విప్లవం జరిగిందనమాట. 1808 1809 మధ్యలోని తిరువానూర్కూరు ప్రాంతంలోని వేలుతంబి నాయకత్వంలో వేలుతంబి ఉద్యమం జరిగింది. అలాగే 1816 19 మధ్యన రావ్ బార్మన్ నాయకత్వంలోని కచ్ ప్రాంతంలో కచ్ తిరుగుబాటు జరిగింది. 1816 నుంచి 19 మధ్యలోని కచ్ తిరుగుబాటు జరిగింది అనమాట. ఇది కచ్ ప్రాంతంలోని. దీని నాయకుడు రావ్ బార్మాల్ అనమాట. అలాగే ఒరిస్సాలోని పైకా ఉద్యమము 1819లో జరిగిందనమాట. జగబంద్ విద్యాధర్ మహాపాత్ర నాయకత్వంలోని ఒరిస్సాలోని పైకా తిరుగుబాటు జరిగింది 1817లో. అలాగే పూనా సతారాలోని 1822-29 మధ్యన చిత్తూరు సింగ్ ఉమాజీ నాయకత్వంలోని రామోసీల విప్లవం జరిగిందనమాట. 1822-29 మధ్య పూనా సతారా ప్రాంతంలోని రామోసీల విప్లవం జరిగింది. చిత్తూరు సింగ్ నాయకత్వం ఉమాజీ నాయకులు అనమాట. అలాగే ధన్వార్ ప్రాంతంలోని 1824-29లోని చెన్నమ్మ నాయకత్వంలోని కిట్టూరు విప్లవం జరిగింది. అలాగే గంజాం ప్రాంతంలోని గంసూర్ తిరుగుబాటు 1835-37 మధ్యలోని ధనంజయ్ బాంజా నాయకత్వంలో జరిగిందనమాట. గంసూర్ తిరుగుబాటు గంజాంలోని 1835-37లో. అలాగే సత్వండి ప్రాంతంలో సత్వండి తిరుగుబాటు 1839-45లోని జరిగింది. అన్నా సాహెబ్ పొందు సావంత్ నేతృత్వంలోని 1839-45 మధ్యలోని సత్వండి తిరుగుబాటు జరిగింది. అలాగే బుందేల్ఖండ్లోని 1842లోని బుందేల్ఖండ్ తిరుగుబాటు జరిగిందనమాట. ఇది మధుకర్ షా జవహర్ సింగ్ నాయకత్వం జరిగిందనమాట. అలాగే కొల్హాపూర్లో ఒక ప్రాంతంలో కూడా తిరుగుబాటు జరిగింది. గడ్కారీ తిరుగుబాటు అనమాట. 1847 నుంచి 45 మధ్య జరిగింది. ఈ విధంగా బెంగాల్ ప్రాంతం భారతదేశంలో జరిగిన పౌర ఉద్యమాలు అనమాట. అవి ఏంటంటే సన్యాసి తిరుగుబాటు, పాలెగాండ్ల తిరుగుబాటు, వేలుతంబి తిరుగుబాటు విప్లవము, కచ్ తిరుగుబాటు, పైకాత్య విప్లవం, రామోసీల విప్లవం, కిట్టూరు విప్లవం, గంసూర్ తిరుగుబాటు, సత్వండి తిరుగుబాటు, బుందేల్ తిరుగుబాటు, గడ్కారీ తిరుగుబాటు అనమాట. ఇలాంటివి పౌర ఉద్యమాలు భారతదేశంలో జరిగాయి అన్నమాట. ఇవి 1763 మధ్య నుంచి 1845 మధ్యలోనే జరిగాయి అన్నమాట. ఈ తిరుగుబాటు ఇవన్నీ స్వాతంత్రం ముందు జరిగింది. ఒకటో సిపాయిల తిరుగుబాటు ముందు జరిగిన ఉద్యమాలు అన్నమాట ఇవన్నీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.